దక్షిణ భారత్లో మొన్నటి వరకు ఎండలు దంచుకొట్టాయి. కానీ నిన్నటి నుంచి వాతావరణం పూర్తిగా మారిపోయింది. తమిళనాడు వ్యాప్తంగా గత రాత్రి నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో కురుస్తున్న వర్షం వర్షాకాలాన్ని గుర్తు చేస్తోంది. తమిళనాడులోని పలు ప్రాంతాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. విరుదునగర్, తూత్తుకుడి, చెంగల్పట్టులో ఎడతెరిపి లేకుండా వానలు పడుతున్నాయి. కడలూరు బెల్టులో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో గత రాత్రి నుంచే ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు మొదలయ్యాయి. ఇవాళ మధ్యాహ్నం తర్వాత మరింతగా ఎక్కువయ్యాయి. నీలగిరి, కోయంబత్తూర్, తిరుప్పూర్, ఈరోడ్, తేని, దిండిగల్ సహా మదురై, విరుదునగర్, శివగంగై జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సడన్ గా వర్షాలు కురవడంతో కొన్ని జిల్లాల్లో చేతికొచ్చిన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఇప్పటికే పలు లోతట్టు ప్రాంతాలలో రెస్క్యూ టీంలు రంగంలోకి దిగాయి. సహాయక కార్యక్రమాలు చేపడుతున్నాయి. తమిళనాడులోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. కన్యాకుమారి, తిరునెల్వేలి జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు అధికారులు చెప్పారు. పుదుచ్చేరిలోని అనేక ప్రాంతాలలో తేలికపాటి వానలు పడే అవకాశాలున్నట్లు ఆర్ఎంసీ ఏరియా సైక్లోన్ సెంటర్ తెలిపింది. సౌత్ తమిళనాడు, వెస్టర్న్ ఏరియాలో 4 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. అల్పపీడన ప్రభావంతోనే ఈ వర్షాలు పడుతున్నాయని తెలిపారు వెదర్ ఆఫీసర్లు. ఈ 2-3 రోజులు ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు అధికారులు.